వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇందులో మాస్టర్ గారి జీవిత చరిత్ర గురించి, వారి చిన్నతనంలో వాళ్ళు చేసిన సాధన గురించి, వారి స్నేహితుల గురించి, స్పిరిచువల్ గైడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ వీడియోలో శామ్యూల్ గారు, మాస్టర్ గారి ఫ్రెండ్, క్లాస్మేట్ అయిన శామ్యూల్ గారు, ఆయన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి, ఆయన చేసిన సాధన గురించి, ఆయనకి లభించిన సహాయం గురించి మాట్లాడుతున్నారు. శామ్యూల్ గారికి 4 స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అవి ఏంటో ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఇన్ 2004 ఐ నరేటెడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బ్లాక్ స్పాట్ టు మాస్టర్. 2004లో మాస్టర్ గారికి ఆ బ్లాక్ స్పాట్ గురించి, తన ఎక్స్పీరియన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాస్టర్ గారు శామ్యూల్ గారికి వివరించారు. అది నిజానికి బ్లాక్ స్పాట్ కాదు, నల్లటి చుక్క కాదు, దట్ ఈస్ బ్లూ పర్ల్, నీలి ముత్యం ఆర్ మెంటల్ పర్మనెంట్ సీడ్. ఈ బ్లూ పర్ల్ గేట్వే టు ద హయ్యర్ వరల్డ్, ఉన్నత లోకాలకి ద్వారం లాంటిది, లేదా స్వర్గానికి ద్వారం లాంటిది. ఇది ఇండియన్ ట్రెడిషన్లో క్రౌన్ చక్రాన్ని గేట్వే టు గాడ్ అని అంటారు. సహస్రార చక్రం అంటే అది భగవంతుడిని చేరడానికి ద్వారం అని అంటారు. బ్లూ పర్ల్ సహస్రార చక్రం రూట్లో ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే సహస్రార చక్రం, క్రౌన్ చక్ర స్టార్ట్ అవుతుందో అక్కడ ఉంటుంది. అందుకే క్రిస్టియానిటీలో లార్డ్ జీసస్ అంటారు, హెవెన్ ఈజ్ నాట్ హియర్, దేర్ ఆర్ ఎనీవేర్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అంటారు. హెవెన్ ఎక్కడో లేదు, అక్కడ ఇక్కడ ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నీలోనే ఉంది అంటే ఎక్కడ ఉంది అంటే ఆ బ్లూ పర్ల్, ఎందుకంటే దాని ద్వారా హయ్యర్ వరల్డ్స్లోకి వెళ్ళడానికి వీలవుతుంది. 2005 సెప్టెంబర్ 16న మాస్టర్ గారికి శామ్యూల్ గారు తన ఎక్స్పీరియన్సెస్లో కలిగిన ఫ్లయింగ్ కార్పెట్, గాలిలో ఎగిరే బ్లూ కార్పెట్ గుర్తుంది కదా, దాని గురించి చెప్పినప్పుడు మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బ్లూ ఫ్లయింగ్ కార్పెట్ యాక్చువల్లీ ఒక థాట్ ఫామ్. స్పిరిచువల్ గైడ్ లేదా స్పిరిచువల్ టీచర్ స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక స్పేస్ తయారు చేసి దాన్ని అది కార్పెట్ రూపంలో ఇచ్చారు. లేకపోతే అంతర్లోకంలో ఏమవుతుంది, స్టూడెంట్స్ అటు ఇటు వెళ్ళిపోయి మళ్ళీ స్పిరిచువల్ గైడ్ దగ్గరికి రావడానికి కష్టం అవుతుంది, తప్పిపోతారు. అందుకనే అలా తప్పిపోకుండా వాళ్ళని కాపాడడానికి ఒక థాట్ ఫామ్ని, ఒక రూపం ఇచ్చి, బ్లూ కార్పెట్ రూపం ఇచ్చి దాంట్లోనే ఉంచారు అని చెప్పారు. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కలిగిన 34 ఏళ్ల తర్వాత శామ్యూల్ గారికి అర్థమైంది ఏంటంటే, ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్లో కనిపించిన స్పిరిచువల్ గైడ్ యాక్చువల్లీ మ్యాంగ్ డాబన్ గారే. మాస్టర్ గారు ఆ 4 స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ యొక్క రీజన్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు మ్యాంగ్ డాబన్ గారిని గుర్తులేదు? మ్యాంగ్ డాబన్ గారు చేయి పట్టుకునే కదా తీసుకెళ్లారు అంతర్లోకాల్లోకి, ఆస్ట్రల్ ప్లేన్స్లోకి. మరి ఎందుకు అప్పుడు స్పిరిచువల్ గైడ్ చాలా చాలా పెద్దగా కనిపించి గుర్తుపట్టలేదు అంటే, ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ద గైడ్ వాజ్ మచ్ బిగ్గర్ అండ్ లుక్డ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ బాడీ ఆఫ్ మ్యాంగ్ డాబన్. ఫిజికల్గా మ్యాంగ్ డాబన్ గారు ఎలా ఉంటారో దానికి ఎన్నో రెట్లు పెద్దగా ఉంది ఆ స్పిరిచువల్ గైడ్ యొక్క రూపం అంతర్లోకంలో. అలాగే ఫేస్ గుర్తుపట్టలేకపోయారు, ఎందుకంటే అంత దివ్య కాంతి ఉండి తేజస్సుతో వెలిగిపోతోంది. అందుకని ముఖం చూడకపోతే ఆయన మ్యాంగ్ డాబన్ గారు అని గుర్తించడం కష్టం. అలాగే మ్యాంగ్ డాబన్ గారు ఫిజికల్ బాడీలో ఒక రిలీజియన్ ఫాలో అవుతున్నా అంతర్లో ఆయన టిబెటన్ మాస్టర్గా కనిపించేప్పటికీ ఆ వ్యక్తే మ్యాంగ్ డాబన్ గారు అని గుర్తించలేకపోయారు శామ్యూల్ గారు. అలాగే శామ్యూల్ గారు నెక్స్ట్ లా ఆఫ్ కర్మతో తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అన్నది ఆయన జీవితంలో కలిగిన ఎక్స్పీరియన్స్ ఇది. 1994లో వారి ఫియాన్సీ అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏదో విషయంపై చాలా కోపంగా ఉండి శామ్యూల్ గారి తలకి ఒక గన్ ట్రిగర్ కూడా లాగింది. కానీ లక్కీగా ఆ గన్ను షూట్ అవ్వలేదు, ఫైర్ అవ్వలేదు అనమాట, పేలలేదు గన్ను. కొన్ని రోజుల తర్వాత ఆవిడకి ఏదో చెడు జరగబోతుంది అని శామ్యూల్ గారికి అనిపించింది.
అనిపించి వెంటనే ఆవిడకి ఫోన్ చేసి, "నువ్వు నన్ను క్షమాపణ అడుగు, లేకపోతే ఏదో చెడు జరగబోతోంది" అంటే ఆవిడ ఇంకా కోపంగా, "ఈసారి షూట్ చేస్తే తప్పకుండా గన్ పేలేట్టుగానే చేస్తాను" అని అరిచి పెట్టేసిందిట. దాదాపు 3 వారాల తర్వాత ఆవిడ ఒక భయంకరమైన బస్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఆవిడ శరీరాన్ని చూసినప్పుడు ఒక బోల్ట్, స్క్రూలు, నట్లు, బోల్ట్‌లుంటాయి కదా బస్సులో, అది ఒకటి ఊడి వచ్చి ఆవిడ తలలోకి చొచ్చుకుపోయింది. ఎక్కడైతే తలకి గన్ ఎక్కడైతే గురి పెట్టిందో అదే ప్లేస్‌లో, ఎగ్జాక్ట్ స్పాట్‌లో ఆ బోల్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఇదే కర్మ సిద్ధాంతం. అయితే మ్యాంగ్ డాబన్ గారి ట్రైనింగ్‌తో ఇన్నర్ వరల్డ్‌లో ఆవిడని కలుసుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఎంతో కోపంగా, ఎంతో బాధగా ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేసింది. సో, ఆ తీవ్రమైన అన్‌హ్యాపీ లోకం నుండి తనని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిద్దామని శామ్యూల్ గారు ప్రయత్నించారు. అంతర్లోకంలోకి వెళ్ళినప్పుడు ఒక ఆస్ట్రల్ బ్రిడ్జ్‌ని క్రాస్ చేయడం అవసరం. ఒక వంతెన లాంటిదుంటుంది. పర్టిక్యులర్‌గా ఆవిడ ఉన్న యాంగ్రీ రెల్మ్‌లోకి వెళ్ళడానికి, ఆ ప్రపంచం, ఆ లోకంలోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళదాము ఎడమ కాలు పెట్టగానే శామ్యూల్ గారి ఆస్ట్రల్ బాడీ బ్రిడ్జ్‌కి అవతల వైపుకి నెట్టేయబడింది పూర్తిగా. మళ్ళీ ఆవిడ సోలు అదే లోకంలోకి సక్ చేయబడిపోయింది, లాగేయబడిపోయింది. స్పిరిచువల్ గార్డియన్ ఆఫ్ ది రెల్మ్ ఏం చెప్పారు అంటే, మళ్ళీ తిరిగి రావద్దు నువ్వు. అక్కడ స్పిరిచువల్ గార్డియన్ ఏం చెప్పారు శామ్యూల్ గారికి, ఈ లోకంలోకి నువ్వు మళ్ళీ తిరిగి రాకు, ఈసారి వస్తే కష్టము అని చెప్పారట. చాలా సంవత్సరాల తర్వాత మ్యాంగ్ డాబన్ గారు శరీరం వదిలేశాక అంతర్లోకంలో, ఇన్నర్ వరల్డ్‌లో మ్యాంగ్ డాబన్ గారి సహాయంతో శామ్యూల్ గారు తన ఫార్మర్ గర్ల్ ఫ్రెండ్‌ని ఆవిడ ఉన్న లోకంలోనే చూడగలిగారు. అందులోంచి బయటికి తీసుకురావడం అవన్నిటి గురించి చెప్పట్లేదు. జస్ట్ అలా చూడడం జరిగింది. ఇది శామ్యూల్ గారి ఎక్స్‌పీరియన్సెస్. శామ్యూల్ గారు అంటే మాస్టర్ గారి స్నేహితులు. అలాగే స్పిరిచువల్ గైడ్‌కి పరిచయం చేసి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన వ్యక్తి. వారు కూడా సామాన్యులు కాదు. ఆయన కూడా ఎన్నో సాధనలు చేశారు. స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ తెచ్చుకున్నారు. సో, ఆయన ఎక్స్‌పీరియన్సెస్ కూడా మాస్టర్ గారు తమ జీవిత చరిత్రలో షేర్ చేశారు. ఇంకా తరువాత వీడియోస్‌లో మాస్టర్ గారు ఇంకా ఇతర స్పిరిచువల్ గైడ్స్‌ని ఎలా చేరుకున్నారు, వాళ్ళతో ఎలా పరిచయం పెట్టుకున్నారు అన్నది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.